ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. 10 ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్నారు విద్యార్థులు. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకంతో సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడింది. 6 నెలల్లో సమస్యలను వీసీ పరిష్కరించాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. గ్రామీణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు 2008 నిర్మల్ జిల్లా బాసరలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేశారు. 1000 మంది విద్యార్థులతో ప్రారంభమైన ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం 8690 మంది విద్యార్థులున్నారు. అయితే 10 ఏళ్లుగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. నాసిరకమైన భోజనం, డ్రెస్ల పంపిణీ, ఫ్యాకల్టీ ఖాళీల భర్తీ సమస్యలు పరిష్కరించాలని నిరంతరం ఆందోళనలు చేస్తున్నారు. 2012 నుంచి కంప్యూటర్ల సమస్య తెరపైకొచ్చింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కంప్యూటర్లు తప్పనిసరి. కంప్యూటర్లు అందుబాటులో లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. హాస్టల్లో నాసిరకం ఫుడ్తో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలను పరిష్కరించాలంటున్నారు విద్యార్థి సంఘాల ప్రతినిధులు. విద్యార్థుల సమస్యలు, మౌలిక సదుపాయాలు, కౌన్సిలింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. 6 నెలల్లో సమస్యల పరిష్కారానికి కొత్త వీసీ కార్యాచరణ చేపట్టాలంటున్నారు. నెలకొకసారి 2 నెలలకోసారి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత ఆత్మహత్యలు చేసినా, ఇంత ఇబ్బంది వచ్చినా మీరు ఎందుకు తక్షణమే దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎందుకు స్పందించలేకపోతున్నారు? స్థానిక మీరు వీసీని చేంజ్ చేశారు, ఓకే. ఇప్పటికైనా వీసీ చేంజ్ అయినా కూడా నెల రోజులు అవుతుంది. ఇప్పటికే వీసీ చేంజ్ అయిన వెంటనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఏమన్నా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు లోపల పోవాలని అనుమతిస్తలేరు. మీడియాకు అక్షయాలు పెట్టారు. ఇన్ని రోజుల వరకు రెగ్యులర్ వీసీని కూడా ఏర్పాటు చేయకుండా ఏదో నడిపించినామంటే నడిపించినటువంటి పరిస్థితులు ఉండే కదా ప్రభుత్వాలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత వీసీ కారణంగా ఏవైతే సమస్యలు వెలువెత్తినో వాటి పరిష్కారం కోసము ఇప్పుడు రెగ్యులర్ వీసీని ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఆ సమస్యల పరిష్కారం అనేది పూర్తిగా జరగడం లేదు. మొన్నటికి మొన్న చూసుకుంటే కొత్త వీసీ గారు వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. లోపల అనేక రకాల సమస్యలు వెల్లువెత్తా ఉన్నాయి. అక్కడ సరైన మౌలిక వసతులు లేవు. ట్రిపుల్ ఐటీలో సమస్యలు, విద్యార్థుల ఆందోళనలతో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. విద్యార్థులకు అనుగుణంగా వసతులు కల్పించడం లేదనే ఫిర్యాదులున్నాయి. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. 6 ఏళ్ల ఇంజనీరింగ్ కోర్సులో ఏటా 1500 మంది వరకు కొత్త అడ్మిషన్లు వస్తున్నాయి. ఇన్ని వేల మంది విద్యార్థినులకు 4 కేర్ టేకర్స్ విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ల్యాప్టాప్స్, యూనిఫామ్స్ అందించడం లేదంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. 9000 మంది విద్యార్థులకు 3 మెస్లే ఉన్నాయి. విద్యార్థులకు ఉదయం అందించాల్సిన అల్పాహారం అర్ధరాత్రి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల ముందు రెడీ చేసిన టిఫిన్ చల్లబడడంతో విద్యార్థులు తినడం లేదు. భోజనం ఏర్పాట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మంచినీటి వసతితో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు. కొందరు అధికారులు బినామీ పేరుతో కాంట్రాక్టులు, మెస్లు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఐటీలో సమస్యలపై 3 ఏళ్లుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ కళాశాలను సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో సీఎం హామీతో ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు కొత్త వైస్ ఛాన్సలర్ గోవర్ధన్. ఇక వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. విద్యార్థి ఉద్యమాన్ని పరిగణకు తీసుకొని ఇక్కడి సమస్యలను పరిష్కరించాలని సదుద్దేశంతో అప్పటి ఇన్ఛార్జ్ వీసీ అసమర్థుడు వెంకటరమణను తన విధుల నుంచి 2 జోడుపల నుంచి తొలగించింది. మీడియా అందరి సహకారము, లోకల్ వాళ్ళ సహకారంతో నాడు మేము ఆయన మీద కొట్లాడితే ప్రభుత్వము, ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రభుత్వము ఆయన మీద 2 జోడుపలను తొలగించి చర్యలు తీసుకుంది. త్వరలో విజిలెన్స్ ఎంక్వైరీ జరగబోతోంది. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు.